హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ ట్యూటోరియల్స్. మీకు 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే పైన నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఇంకా మీలో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. టుడే అవర్ టాపిక్ ఈస్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఎక్సర్సైజ్ 4.3 సెకండ్ బిట్ సెకండ్ ప్రాబ్లం. Rahim travels 600 kilometers to his home partly by train and partly by car. He takes 8 hours if he travels 120 kilometers by train and rest by car. He takes 20 minutes more if he travels 200 kilometers by train and rest by car. Find the speed of the train and the car. Okay. సో క్వశ్చన్ ఏంటి అంటే, రహీమ్ అనేటతను 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు. సో దాంట్లో కొంచెం డిస్టెన్స్ అనేది ట్రైన్లో, కొంచెం డిస్టెన్స్ అనేది కార్లో ట్రావెల్ చేస్తున్నాడు. సో అతనికి ట్రైన్ ద్వారా 120 కిలోమీటర్స్ అండ్ మిగిలింది కార్లో వెళ్ళడానికి పట్టిన సమయం వచ్చేసి 8 hours. అండ్ if he travels 200 kilometers by train and rest by the car, then he takes 20 minutes more, means 8 hours 20 minutes taken. So find the speed of the train and the car. So train speed and car speed మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో solution we don't know the speed of train and speed of the car. So let speed of the train is equal to x kmph. Okay, next, and speed of the car is equal to y kmph. Okay, and it is also given in time. So we know the formula for speed is equal to distance by time. Okay, speed is equal to distance by time. From this formula, time is equal to distance by time. Okay, sorry, distance by speed. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అయితే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఏం లేదు, ఈ టైమ్ అండ్ స్పీడ్ యొక్క పొజిషన్స్ మారినాయి అంతే. సో ఇందులో మనకు చూసుకుంటే 2 కేసెస్ ఉన్నాయి, ఒకటి కేస్ 1, ఒకటి కేస్ 2. సో బై ప్రాబ్లం ఓకే. ఇన్ కేస్ 1 సిచ్యువేషన్ total distance is 600 kilometers. Okay, total distance is 600 kilometers. Okay, he travels 120 kilometers by train. Okay, it is 120 kilometers by train. Train means with x speed. Okay, 120 kilometers with x speed, x kmph. ఓకే, రెస్ట్ బై ది కార్. సో 600లో 120 అయిపోతే రెస్ట్ మిగిలింది ఎంత ఉంటుంది అంటే 480 కిలోమీటర్స్. ఈ 480 కిలోమీటర్స్ అనేది YKMPH తోటి వెళ్ళిండు. YKMPH తోటి వెళ్తే పట్టిన టైం ఎంత అంటే 8 hours. సో ఇన్ ద కేస్ 120 కిలోమీటర్స్ వెళ్ళడానికి పట్టిన టైం అంటే ట్రైన్లో వెళ్ళడానికి పట్టిన టైం ఎంత అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 120 బై ఎక్స్ ప్లస్ కార్లో వెళ్ళడానికి పట్టిన టైం ఎంత అంటే 480 బై వై, డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైం.
ట్రైన్లో వెళ్ళిన టైం ప్లస్ కార్లో వెళ్ళినప్పుడు పట్టిన టైం టోటల్ కలిపి 8 hours. ఓకే. నెక్స్ట్ ఇన్ కేస్ 2, ఇన్ సెకండ్ కేస్, ఓకే, total distance is same. Total distance is 600 kilometers. సో ఈ 600 kilometersలో ట్రైన్ ద్వారా 200 kilometers వెళ్ళిండు. సో 200 kilometers ఏ స్పీడ్ తోటి? ఎక్స్ స్పీడ్ అంటే XKmph తోటి వెళ్ళిండు. అండ్ రెస్ట్ బై ది కార్ అంటే 600లో 200 తీసేస్తే మనకు 400 kilometers. 400 kilometers అనేది YKmph తోటి వెళ్ళిండు. ఇట్లా వెళ్ళినప్పుడు ఏమైందంటే 20 minutes అనేది ఎక్కువైంది, అంటే 8 hours 20 minutes. సో దీనికి పట్టిన టైం ఎంత అంటే ట్రైన్ స్పీడ్ ఎంత? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 200 kilometers బై స్పీడ్ వచ్చేసి XKmph ప్లస్ 400 kilometers మీన్స్ డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ YKmph ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8 hours ప్లస్ 20 minutes మోర్. 20 మినిట్స్లలో ఉంది, హార్స్లోకి మార్చుకుంటే మనకు 1 hourకి 60 minutes. సో అందుకని చెప్పేసి 20/60 రాసినాం. ఓకే. సో ఇప్పుడు ఇది హవర్స్లోకి చేంజ్ అయిపోయింది. 0 క్యాన్సల్, 2 1 జా 2 3 జా. ఓకే. సో ఈ ఈక్వేషన్ వచ్చేసి 200/x ప్లస్ 400/y ఈజ్ ఈక్వల్ టు 8 + 1/3. ఓకే. ఈ 8 + 1/3కి మనం LCM చేసుకుంటే మనకు ఈక్వేషన్ వచ్చేసి 200 + x ప్లస్ 400/y ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో LCM వచ్చేసి 3, 8 3 జా 24 ప్లస్ 1 1 జా 1. సో అవర్ ఈక్వేషన్ ఈస్ 200/x ప్లస్ 400/y ఈజ్ ఈక్వల్ టు 25/3. ఓకే. దిస్ ఈస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 200 అనేది ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 120/x ఉంది, 480/y ఉంది, ఇక్కడ 200/x ఉంది, 400/y ఉంది. సో టేక్ 1/x ఈజ్ ఈక్వల్ టు a and 1/y is equal to b. Same process like first bit. Then equations are reduces to. సో ఈ ఈక్వేషన్ వచ్చేసి ఏమవుతాయి అంటే ఇది 120a. ఈ ఈక్వేషన్ వచ్చేసి 480b. ఓకే. ప్లస్ 480b ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే. నౌ స్టూడెంట్స్ కాపీ దిస్. ఓకే. పాస్ ది వీడియో అండ్ కాపీ దిస్. ఓకే. ఇక్కడ ఈ కోఎఫిషియంట్స్ చూసుకుంటే కోఎఫిషియంట్ 120 480 అంటే ఇక్కడ 12 40 80 చూసుకుంటేవి 12 టేబుల్ వస్తే 12 1 జా 12 4 జా. సో 120ని తీసుకుంటే కామన్ తీసుకుంటే 480, 124 జా 480. సో 120ని కామన్ చేద్దాం. దీంట్లో 120ని కామన్ చేస్తే మనకు ఉండేది a + 4b. a + 4b ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే. a + 4b ఈజ్ ఈక్వల్ టు 8. సో a + 4b ఈజ్ ఈక్వల్ టు 8/120 లేదంటే ఇలా రాసుకోండి. ఈ 8ని ఇటువైపు తీసుకురండి, మీన్స్ ట్రాన్స్పోజ్ టు LHS సైడ్. 120 ఇంటూ a + 4b ఈజ్ ఈక్వల్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. LHS సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకున్నాము, ఇక్కడ కట్ అయిపోతుంది. సో it is even number, cut with 2 table. 2 4 ja 2
2 6 ja 12, 0 ki 0. Next both are even numbers, cut with 2, 2 2 ja 2 3 ja 2 0. Next both are even numbers, cut with 2, 2 1 ja 2 1 ja 2 5 ja. Okay, so it is 15 into a plus 4b is equal to 1. Okay, multiply with 15, so 15a plus 15 4 ja 60, b is equal to 1. Let this is equation number 1. Okay, this is equation number 1. నెక్స్ట్ ఇక్కడ కేస్ 2లో కూడా అప్లై చేస్తే 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ, 1/y ఈజ్ ఈక్వల్ టు బి సబ్స్టిట్యూట్ చేస్తే 200a ప్లస్ 400b అవుతుంది. 200a ప్లస్ 400b ఈజ్ ఈక్వల్ టు 25/3. ఓకే, సో ఈ 25 ఇక్కడ 200ని కామన్ చేద్దాం. 200ని కామన్ చేస్తే a plus 2b is equal to 25/3. ఈ 3 అనేది డివైడ్ చేస్తుంది, ఇటువైపు చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 3 into 200, 3 into 200, a plus 2b is equal to 25. Okay, now copy this. Next, transpose 25 to LHS. 25 is multiplying here. Transposing means dividing. It can be, we can written as 25 into 1. Okay, 3 into 200 is 600. 600 into a plus 2b is equal to 1/25. Okay, here it is 0, here it is 5 in units place. So cut with 5 table. 5 5 ja 25. Here 5 1 ja 5, carry 1. So 10, 5 2 ja 10, it is 0. Again here it is 5, here it is units place is 0. So cut with again 5. 5 1 ja 5 2 ja 10, 20, 5 4 ja. So it is 24a plus 24 2 ja 48, b is equal to 1. This is equation number 2. Okay, so equation 1 is 15a plus 60b is equal to 1. This is equation number 1. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ కోఎఫిషియంట్ వచ్చేసి ఏ యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి 24 and 15, అండ్ ఇక్కడ ఈ కోఎఫిషియంట్స్ వచ్చేసి 48, 60. వీటిని ఏదైనా ఒక కామన్ ఫ్యాక్టర్ చూసుకుందాం. ఈ రెండు కూడా 3 టేబుల్లో వస్తాయి. సో ఇది వచ్చేసి 3 into 8, ఇది వచ్చేసి 3 into 5. ఓకే, ఇవి రెండు కూడా 12 టేబుల్లో వస్తాయి. 12 4 ja 48, 12 5 ja 60. సో ఇక్కడ ఈ కోఎఫిషియంట్ సేమ్, ఇక్కడ ఈ మల్టిపుల్ 3 మల్టిపుల్ సేమ్, ఇక్కడ 12 మల్టిపుల్ సేమ్. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 8 and 5, ఇక్కడ 4 and 5. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఈక్వేషన్ 1ని మనం 8 తోటి మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ 2ని మనం ఈ 5 తోటి మల్టిప్లై చేయాలి. అదే ఈ కేసులో అయితే ఈక్వేషన్ 1ని మనం 4 తోటి మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ 2ని మనం 5 తోటి మల్టిప్లై చేయాలి. అంటే 4 5 ఇక్కడ మల్టిపుల్స్, ఇక్కడ 5 8. సో 5 8 తోటి కంపేర్ చేస్తే మనకు 4 5 అనేది బెటర్. సో ఏం చేద్దామంటే ఈ బి కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేద్దాం, బి కోఎఫిషియంట్స్. సో దానికోసం అని చెప్పేసి వీఆర్ మల్టిప్లయింగ్ విత్ 5. ఈక్వేషన్ 1 సో ఈక్వేషన్ 1ని మనం దేనితో మల్టిప్లై చేస్తామంటే 4 తోటి. ఓకే, సో 1 into 4 అంటే
15 4 ja 60a plus 6 4 ja 24 0 b 240b is equal to 4 1 ja 4. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2ని ఏం చేస్తామంటే 5 తోటి మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ 5 2 ఇంటూ 5 ఇక్కడ ఈక్వేషన్ 2ని మనం 5 తోటి మల్టిప్లై చేస్తాం. సో 24 5 జా 5 4 జా 20 క్యారీ 2 5 2 జా 10 10 ప్లస్ 2 120 120a ప్లస్ 5 8 జా 40 క్యారీ 4 5 4 జా 20 24. ఓకే, 240 b is equal to 5 1 ja 5. Okay, both are having same sign na, so subtract it. When doing subtraction, second equation signs are changes, so plus becomes minus, plus becomes minus, plus becomes minus. 60 minus 120. In this 60 minus 120, big number is 120. 120 is having minus sign, so keep minus. Do 120 minus 60. 120 minus 60 is 60a. It is plus 240b minus 240b, both are get cancel. Okay, 4 minus 5. In this big number is 5. 5 is having minus sign, so keep minus sign. Do subtraction between 5 and 4. 5 minus 4 is equal to 1. Okay, this minus symbol, minus sign, both are get cancel. So a is equal to 1 by 60. Why? Because 60 is multiplying here. Transposing means dividing. Now substitute a is equal to 1 by 60 in equation 1. Okay, we get in equation 1 we get, okay, 15a plus 60b is equal to 1. Now we are substituting 1 by 60 in equation 1. Okay students, copy this. So here a is 1 by 60, so 15 into 1 by 60 plus 60b is equal to 1. Now cut it. Here it is 5, here it is 0, so in units place 5 and 0 there, so cut with 5 table. 5 3 ja 5 1 ja 5 5 2 ja 10, carry 1 here, 5 2 ja 10, so cut with 3 table. 3 1 ja 3 4 ja. Okay, so it is 1 by 4 plus 60b is equal to 1. Transpose 1 by 4 to RHS. 60b is equal to 1 minus 1 by 4. 60b is equal to, do LCM. It is by cross multiplication method. 4 1 ja 4 minus 1 into 1. 1 into 4 is 4. 60 is multiplying here. Transposing means dividing. 4 minus 1 is 3 by 4 into 60. Cut it. 3 1 ja 3 2 ja 0. b is equal to 1 by 4 into 20 is 80. So b is equal to 1 by 80. Okay, students, pause the video and copy this. So we get a is equal to 1 by 60 and b is equal to 1 by 80, but we have 1 by x is equal to a and 1 by y is equal to b. Okay, so substitute these values. 1 by x is equal to 1 by 60 and 1 by y is equal to 1 by 80. Do cross multiplication. Okay, x into 1 is equal to 1 into 60 and y into 1 is equal to 80 into 1.
x1 ja x is equal to 60 and y1 ja y, 81 ja 80. So x means speed of the train. Therefore speed of the train is equal to 60 kmph and speed of the car is equal to 80 kmph. Okay students, so finally we get the answer. Speed of the train is equal to 60 kmph and speed of the car is equal to 80 kmph. Now copy this. సో స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను.